ప్రార్థన చేసుకుందాం. మా దేవా, ఈ సమయంలో నాయన మరి కుటుంబాల గురించి ఆలోచించాలని, భార్యాభర్తలు కుటుంబ క్షేమం గురించి, కుటుంబ సలహాల గురించి ఈ సాయంకాలం నీ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాలని ఇష్టపడుతుండగా ప్రభా, నీ వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం నాయన భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, నాయన మీరు ఈ వాక్యంలోంచి చూడాలని ఇష్టపడుతున్నాం ప్రభా. మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. పొద్దున్న మీరు కొంతమంది వచ్చారు కాబట్టి ఒక కీర్తన మనం ధ్యానం చేశాం కదా. ఇప్పుడు కూడా ఇంకో కీర్తన మనం ధ్యానం చేస్తాం. అయితే పొద్దున్న కీర్తనల గురించి చిన్న పరిచయం ఇచ్చాను. ప్రతి కీర్తనకి కూడా ఒక నేపథ్యం, అంటే ఏ సందర్భంలో అది పాడారు, అది కనుక తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు బైబిల్లో కొన్ని కీర్తనలకి ఒక పేరు పెడతారు. ఆ కీర్తన మీద 15 కీర్తనల మీద ఆ పేరు ఉంటుంది. 15 కీర్తనలు 120వ కీర్తన నుంచి 134వ కీర్తన దాకా మొత్తం 15 కీర్తనలు. 120వ కీర్తన నుంచి 134 దాకా ఈ 15 కీర్తనల మీద పైన ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే యాత్రా కీర్తన. ఉన్నదా? కరెక్టేనా? ఇవి యాత్రకు వెళ్ళేటప్పుడు పాడుకుంటారు. ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం 3 సార్లు యెరూషలేము దేవాలయంకి వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి బలులు అర్పించి వెళ్ళాలి. ప్రతి సంవత్సరం 3 సార్లు. అప్పట్లో రైలు బండ్లు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ లేవు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఎవరిని ఉంటే వాళ్ళు కానీ, ముసలోళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని గాడిద మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రయాణం వెళ్ళటానికి ఒక 4 రోజులు 3 రోజులు, రావడానికి 3-4 రోజులు ఇలా పడుతుంది. మధ్యరాత్రులు ఎక్కడో చోట ఆగుతారు, మళ్ళీ పగలంతా కూడా ప్రయాణం చేస్తారు. ఇది వాళ్ళు చేసే పని. అయితే వీళ్ళు ప్రయాణం చేసేప్పుడు ఏం చేస్తారంటే మగోళ్ళంతా ఒక చోట ప్రయాణం చేస్తారు, ఆడోళ్ళంతా. ఉదాహరణకి ఈ ఊరు నుంచి ఒక 10 కుటుంబాలు వెళ్తున్నారు అనుకోండి. ఈ 10 కుటుంబాలు అబ్బాయిలంతా అంటే మగోళ్ళంతా ఒక జట్టు కట్టుకుంటారు, ఆడోళ్ళంతా ఒక జట్టు కట్టుకొని వాళ్ళు పాడుకుంటూ వెళ్తారు అన్నమాట. 12 ఏళ్ళు దాటిన పిల్లలు, బాబులు ఉంటారే, 12 ఏళ్ళు దాటిన బాబులేమో తండ్రితో ఉంటారు. 12 ఏళ్ళు లోపల ఉన్నటువంటి బాబులేమో అమ్మోళ్ళతో ఉంటారు అన్నమాట. మీకు ఒక విషయం గుర్తుంటుంది. యేసుప్రభు వారు 12 ఏళ్ళు అప్పుడు దేవాలయంలో అమ్మా నాన్నలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు తెలుసా? వీళ్ళు దేవాలయంలో వెళ్ళారు కదా, 12 అయ్యాట. లెక్క ప్రకారం ఏంటంటే బాబుని తండ్రి తీసుకెళ్ళాలి. అంటే 12 ఏళ్ళు దాటింది కదా, తండ్రి తీసుకెళ్ళాలి. అయితే తండ్రి మర్చిపోయాడు. అమ్మేమో నాన్న దగ్గర ఉన్నాళ్లే అని అనుకున్నారు. నానేమో వెళ్ళేప్పుడు నేను తీసుకెళ్ళలేదు కదా, అమ్మ దగ్గర ఉన్నాళ్లే అని అనుకున్నారు. ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు రాత్రిపూట బస్ చేసేప్పుడు అందరు కలుసుకుంటారు కదా. కలుసుకొని ఏసేడు అని అంటే, అరే నీ దగ్గర ఉన్నాడు అనుకున్నా, అరే నీ దగ్గర ఉన్నాడు అనుకున్నాను నేను. సరే అని గబగబా మళ్ళీ వెనక్కి వెళ్తే ఏసే అక్కడ కూర్చొని యాజకులతో పెద్దోళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది మీకు ఎందుకు చెప్పానంటే అప్పుడు ఆ విధంగా జరగడానికి కారణం అదనమాట. సరేనా? సరే, వీళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు, యాత్రా కీర్తనలు. ఈ యాత్రా కీర్తనలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అని అంటే, ఈ కీర్తనలు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఎప్పుడు పాడుకుంటూ ఉండాల్సిందే. ఎప్పుడు అప్పట్లో పుస్తకాలు అందరి దగ్గర ఉండే కావు కదా. ఏదైనా ఒక మంచి పాఠం నేర్పించాలంటే, ఏదైనా ఒక మంచి విషయం నేర్పించాలనుకుంటే పాట నేర్పించేసేవాళ్ళు. ఆ పాట వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలా నేర్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడేమవుతుందంటే ఆ పాటలో ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఈ యాత్రా కీర్తనలో అలాంటి ప్రాముఖ్యమైన పాఠాలు ఉంటాయి. ముఖ్యంగా 127
128 ఈ కీర్తనలు కుటుంబం గురించి. కుటుంబం, ప్రతి వాళ్ళు కుటుంబంలో ఉంటారు కదా, కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలి అన్నది ఇందుట్లో ఉన్నటువంటి పాటలు. ఈరోజు మనం 128 కీర్తన చూద్దాం. తీస్తారా? 128 కీర్తన. 128 కీర్తనకి 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు నేను మీకు వివరిస్తాను. పొద్దున మీకు 7 వచనాలు చూపించాను కదా, ప్రతి వచనాన్ని మీకు వివరించుకుంటూ వెళ్ళాను. ప్రతి వచనం, దాన్ని ఏది వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా అంతే, ఈ 6 వచనాల్ని బాగా వివరిస్తాను. పొద్దున్న 147 కీర్తనలో మనం చూసింది కృతజ్ఞత గురించి. దేవునికి స్తోత్రము, గానము, దేవుణ్ణి కీర్తించటం, దేవుణ్ణి మెచ్చుకోవటం, దేవునికి హల్లెలూయా చెప్పటం. దాని గురించి ఎప్పుడు, ఎందుకు, ఎలాగూ అనే దాన్ని పొద్దున్న చూసాం. మరి ఇప్పుడు మన కుటుంబంలో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, అది మనం తెలుసుకోవాల్సింది అవుతుంది. సరేనా? అయితే ఓ చిన్న మాట. ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ మైక్ మీకు తెలిసినట్లుగా మైకులు 2 రకాలు ఉంటాయి. ఈ మైక్కి వైర్ ఏమన్నా ఉందా? లేదు. కొన్ని మైకులు ఉంటాయి, దానికి వైర్ ఉంటుంది. వైర్ ఉన్న మైక్కి వైర్ తీసేసామనుకో, పనిచేస్తుందా? దీనికి వైర్ పెట్టొచ్చా? పెడితే ఏమవుద్ది? పాడైపోద్ది కదా. అయితే ఈ వైర్ లేని మైకు ఎలా వాడాలి అన్నదానికి, ఇది కొన్నప్పుడు ఒక డబ్బాలో పెట్టిస్తారు. అది కొన్నప్పుడు ఆ డబ్బాలో చిన్న పుస్తకం ఒకటి పెడతారు. ఆ పుస్తకంలో దీని నుంచి అక్కడ 2 పుల్లలు ఉంటాయి. ఉన్నాయా? ఎవడన్నా? వాడున్నాయి 2 పుల్లలు. చూపించా పుల్లలు? లే, బద్దకోసంలాగా ఉన్నాను సింగనాథం గడు. చూపి. 2 పుల్లలు ఉన్నాయి, చూసారండి? ఆ పుల్లలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి సిగ్నల్, అక్కడి నుంచి మీకు స్పీకర్లోకి వస్తాయి. అది చాలు. అయితే దీన్ని దాన్ని ఎలా కలపాలి అన్నదానికి పుస్తకం ఇస్తాడు, అప్పుడే అది పనిచేస్తుంది. అయితే తయారు చేసినోడు ఏం చెప్తే అదే చేయాలి మనం. నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ఇది పనిచేస్తుందా? పనిచేయదు, అస్సలు పనిచేయదు. తయారు చేసినోడు ఏమంటాడంటే, ఇది లేదా ఇలాగ గల్లగల్లగా, అది పెదాల దగ్గర పెట్టుకొని బొమ్మేస్తాడు. ఇక్కడ పెట్టుకొని ఇలా మాట్లాడాను, నేను ఇలా పెట్టి మాట్లాడితే పని అవుద్దా? అవదు, అవదు, అవదు. ఎందుకంటే తయారు చేసినోడు ఇలాగే పెట్టుకొని మాట్లాడితే పని అవుతుందని చెప్పాడు. ఇలా పెట్టుకొని మాట్లాడితే పని అవదు. ఎంత దూరం పెట్టుకొని మాట్లాడితే అని సౌండ్ వస్తుంది. దగ్గరే పెట్టుకొని మాట్లాడాలి. అది తయారు చేసినోడు. సార్, ఇవన్నీ ఎందుకు మాకు చెప్తున్నారు సార్ అంటే, పెళ్ళిని తయారు చేసింది దేవుడు. పెళ్ళిని తయారు చేసింది దేవుడు. దేవుడు అబ్బాయిని అమ్మాయిని సృష్టించి వీళ్ళిద్దరూ కుటుంబం అవ్వాలి అని దేవుడే తయారు చేశాడు. దేవుడు తయారు చేశాడు కాబట్టి దేవుడు ఎలా ఉండాలని చెప్తున్నాడో అలాగే ఉండాలి మనం. అర్థమైందండి? సో ఇది మనం చిన్న పరిచయం. ఈ పరిచయాన్ని పెట్టుకొని మనం చూద్దాం. ఓకే, 128 కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉన్న వారు అందరూ కూడా దేవుడు చెప్పినట్లు నడవాలంట. దేవుడు చెప్పినట్లు నడవటం అంటే ఏంటి తెలుసా? రే అడు కూర్చో అంటే ఆడు కూర్చోవాలి, రే ఆడు కూర్చో అంటే ఆడు కూర్చోవాలి. అన్నం తినేటప్పుడు టీవీ చూడొద్దురా అంటే చూడకూడదు. మీరు ఎప్పుడు అదే పని చేస్తారు కదా. సార్ ఎందుసారి ఉన్నట్టు అందా చెప్పారంటే చెప్పాలనిపించింది. ఇది వరకు అయితే టీవీ ఉండేది కాదు కాబట్టి అన్నం తినేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడరు. అన్నం తిన్నావా అంటే తిన్నాం, వెళ్ళిపోయామా అంటే వెళ్ళిపోయాం, అంతే. సంబంధాలు లేవు, సహవాసాలు లేవు, మాట లేదు, మంచి లేదు, ఏమీ లేదు. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. అయితే మీకు మాట చెప్తాను.
ఇప్పుడు దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, మీకు దీన్ని ఆధారంగా పెట్టుకొని చెప్తాను, బాగా అర్థం. దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఇది అది రెండు తయారు చేశాడు, ఒకడే తయారు చేశాడు. ఈ రెండింటిని ఒకడే తయారు చేశాడు. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవే. ఉదాహరణ చెప్పు. ఇది ఆన్ చేయాలి. అదేవిధంగా దానికి కూడా స్విచ్ ఉంటుంది. అది ఆపేసామనుకో ఇది ఆన్ చేసినా పనిచేయదు. ఇది భార్య అనుకోండి, అది భర్త. మీకు అర్థమైంది కదండి? ఇది భార్య అయితే అది భర్త, పోనీ అది భార్య అయితే ఇది భర్త. ఈ రెండిట్లో ఏది ముఖ్యం చెప్పండి నాకు. ఒకటి చెప్పాలి. కానీ మీ ఇంట్లో కొట్లాట్లు ఎప్పుడు ఎందుకు అవుతాయి తెలుసా? నేనే ముఖ్యం అన్న దగ్గర అవుతాయి. అవునా కదా? ఆలోచించుకోండి మీ కొట్లాళ్ళ గురించి. మగోళ్ళు ఎక్కువగా నేను మగోడినే, మగోడైతే ఏమైంది, ఆ స్విచ్ అయితే ఇది పనిచేయదు. అయితే సార్ మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ దేవుడు మగోళ్ళని ఆడోళ్ళని ఒకేలాగా తయారు చేశాడా? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. చూద్దాం. చిన్న చిన్న వచనాలు చూపించి ఈ కీర్తనలోకి వస్తే చిన్న పరిచయం. ఆది కాండం, ఇవి ఒకసారి మాత్రం కొంచెం పక్కకి వెళ్తానే. ఆది కాండం 1వ అధ్యాయం. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. ఆది కాండం మొదటి పేజీక చాలా సులభంగా తీసేయచ్చు. నేను చదువుతాను. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని పలికాను. ఇది దేవుడు అనుకున్నాడు. మనకి ముగ్గురు ఉంటారుగా, తండ్రి, కుమార, వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని మన పోలిక చొప్పున మనం నరులు చేద్దాం అని అన్నారు. అయితే ఆ ముగ్గురులో ఒక ఆయన వెళ్ళి ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు 27వ వచనం చదువుతాను. దేవుడు వారిని 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. 26వ వచనంలో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. అందుకనే మన 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 అన్నమాట. 27వ వచనంలోకి వచ్చేప్పటికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. నరుడు అంటే మీరేమనుకుంటారు? మొగోడు అనుకుంటారు కదా. నరుడు అంటే మొగోడు అనుకుంటారు, కానీ మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తాను చూడండి. దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఇప్పుడు మీకు కొంచెం జాగ్రత్తగా, నాకు తెలుసు మీకు కొంచెం కష్టం అవుతుంది, కానీ నేను మీకు వివరిస్తాను నెమ్మదిగా. ఎలా అంటే మనిషి అని అన్నాం అనుకో, చాలాసార్లుగా మనిషి అనగానే మగోడా ఆడదా అనే అనుమానం ఉంటుంది. నరుడు అనగానే చాలాసార్లు ఏమనుకుంటామంటే అబ్బాయి అని. కానీ నరుడు అనే మాట బైబిల్లో 2 విధాలుగా వాడతారు. జాగ్రత్తగా 2 విధాలుగా. ఒకటి ఏంటంటే మగోడు గురించి, ఇంకోటి ఏంటంటే మానవ జాతి గురించి. జాతి అంటే నరుడు అని అన్నారంటే అందరూ వచ్చేస్తారు దాంట్లో. ఎవరెవరు వస్తారు? మగోళ్ళు వస్తారు, ఆడోళ్ళు వస్తారు, మగపిల్లలు వస్తారు, ఆడపిల్లలు వస్తారు, ముసలోళ్ళు, అందరూ. ఇక్కడ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అన్నప్పుడు ఆ నరుల్లో ఎవరెవరు ఉన్నారు? వారిని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఇద్దరు, అబ్బాయి అమ్మాయి. ఇద్దరికి ఏమున్నది? దేవుని స్వరూపం. ఇద్దరికి ఏమన్నదే? ఇద్దరు ఎలా ఉంటారు? దేవుని స్వరూపంలో ఉంటారు. ఇది మొదటిది. ఇద్దరు ఏం తేడా లేదు. అబ్బాయికి దేవుని స్వరూపం ఉంది, అమ్మాయికి దేవుని స్వరూపం. సార్ ఇద్దరికి ఒకేలాగా ఎలా ఉంటారు సార్? అబ్బాయి వేరు అమ్మాయి వేరు కదంటే, దేవుడు ఆత్మ, ఆయనకి జుట్టు ఉండదు, లేకపోతే ఆడవాళ్ళకి లాగా ఉండరు, మగవాళ్ళు లాగా ఉండరు. మరి ఏముంటుంది సార్?
దేవుడికి కొన్ని గుణాలు ఉన్నాయి. అది మగోళ్ళకి ఇచ్చాడు, ఆడోళ్ళకి ఇచ్చాడు. కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఏంటనంటే మగోళ్ళు ఆలోచిస్తారు, ఆడోళ్ళు ఆలోచిస్తారు. మగోళ్ళు నేర్చుకుంటారు, ఆడోళ్ళు నేర్చుకుంటారు. మగోళ్ళకి తెలివితేటలు ఉంటాయి, ఆడోళ్ళకి తెలివితేటలు ఉంటాయి. ఇది దేవుడిచ్చిన స్వరూపం. మగోళ్ళకి చిత్తం ఉంటుంది, ఆడోళ్ళకి చిత్తం ఉంటుంది. ఇది దేవుడి స్వరూపం. ఇది ఇద్దరికి ఇచ్చాడు. తర్వాత ఇద్దరు పాపం చేశారా, ఒకళ్ళే పాపం చేశారా? చెప్పండి నాకు. మొదట ఏమనుకున్నా, ఇద్దరికి దేవుని స్వరూపం ఉందా, ఒకళ్ళకే ఉందా? ఇద్దరికి ఏముంది? దేవుని స్వరూపం. ఇద్దరు ఏం చేశారు? రెండు ఒకటే. ఇక మూడోది, ఇద్దరు కోసం యేసు చచ్చిపోయాడా, ఒట్టి మగోళ్ళ కోసమే చచ్చిపోయాడా? కాబట్టి ఇద్దరికి ఏముంది? రక్షణ. ఇప్పుడు చూడండి, మూడు విషయాల్లో ఇద్దరు ఒకటే, మగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఇద్దరికీ దేవుని స్వరూపం ఉంది. ఇద్దరు కూడా పాపం చేశారు, ఇద్దరికి కూడా రక్షణ ఉంది. తర్వాత ఇద్దరిని యేసే పిలుస్తాడు. అబ్బాయిని పిలుస్తాడు, అమ్మాయిని పిలుస్తాడు, ఇద్దరిని పిలుస్తాడు. ఇద్దరికి దేవుడు వరాలు ఇస్తాడు. ఇద్దరికి, మగోళ్ళకి ఇస్తాడు, ఆడవాళ్ళకి ఇస్తాడు. ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. ఇద్దరూ పరిచర్య చేస్తారు, మగోళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. ఏమైనా తేడా ఉందా? ఇద్దరికీ పరలోకంలో స్థలం ఉంది. కేవలం మగవాళ్ళకి ఏముంటుందా? 7 విషయాల్లో ఇద్దరు ఒకటే. మరి ఎందుకయ్యా కొట్లాడుకుంటారు మీరు? నేను చెప్పింది ఏమన్నా తేడా ఉంటే మీరు ఇప్పుడే నిలబడి, సార్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని అంటే సరే. మీరు ఇప్పుడు నిలబడకపోతే జీవితంలో ఇంకెప్పుడు నిలబడకూడదు. పెళ్ళిళ్ళు ఎలాగే చెప్తారు కదా, ఇప్పుడు కనుక మీరు ఒప్పుకుంటే సరే సరే, ఇప్పుడు మీరు ఏమన్నా ఎదురు చెప్తే సరే సరే, లేదనుకో ఇక జీవితాంతం నోరు మూసుకోవాల్సింది. 7 విషయాల్లో అబ్బాయికి అమ్మాయికి తేడా లేదు. ఒకటి, ఇద్దరికీ దేవుని స్వరూపం ఉంది. ఇద్దరూ పాపం చేశారు, ఇద్దరి కోసం యేసే చచ్చిపోయాడు. ఇద్దరికీ రక్షణ ఉన్నది, ఇద్దరికీ వరాలు ఉన్నాయి, ఇద్దరికీ పరిచర్య పిలుపులు ఉన్నాయి, ఇద్దరికీ పరలోకంలో స్థానం ఉంది. ఏం తేడా? ఏం తేడా? సార్ మరి తేడా ఏ విషయంలో అని అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది అక్కడ పెట్టేసి అది నేను నోట్లో పెట్టుకునే పని అవుద్దా? చూసారా అంత చక్కగా చెప్పారు. తయారు చేసినట్టు దీన్ని అక్కడే ఉంచాలి, దీన్ని ఇక్కడే ఉంచాలి. సార్ అది అక్కడ ఉంది కాబట్టి, ఇది చేతిలో ఉంది కాబట్టి ఇది గొప్పదని దాన్ని ఆపేస్తే పని అవుద్దా? అవదు. మీకు చూడండి, ఏదో ఒకటి చేతిలో ఉండాలి, ఏదో ఒకటి ఆవిడ ఉండాలి, రెండూ ముఖ్యమే. కాబట్టి దేవుడు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా ఒకే హోదాలో తయారు చేసినప్పటికీ పనులు వేరుగా పెట్టాడు. ఏంటది? పనులు వేరుగా, పనులు వేరు, బాధ్యతలు వేరు. అందుకనే 128వ కీర్తనలోకి నేను వచ్చాను. ఇప్పుడు చూద్దాం 120. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు 128వ కీర్తనలోకి వచ్చి ఒక్కొక్క వచనాన్ని మనం చదివి అర్థం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆడోళ్ళు కూర్చున్నారు, మగోళ్ళు కూర్చున్నారు. నేను ఇద్దరికీ చెప్తున్నా. చాలాసార్లు అబ్బాయిలు ఏమంటారు తెలుసా? ఆమె ప్రార్థనకు వస్తే నేను వస్తా. అమ్మాయిలు ఏమంటారు తెలుసా? ఆయన బాగుపడితే నేను బాగుపడతా. ఈ వాదనలు పంచే. ఎవరి కాళ్ళు బాగు చేసుకోవాలి. నేను ముందు బాగవుతా, తర్వాత వాళ్ళు, నేను ముందు అని మొదలు పెట్టాలి, కానీ వాళ్ళు ముందు అనకూడదు. చాలాసార్లు భార్యాభర్తల మధ్యన గొడవ అయితే కనుక దాన్ని ఎలా ప్రేమిస్తాను సార్, అది గయ్యాళ్ళది. ఆడిని ఎలా ప్రేమిస్తాను సార్, ఆడు తాగుబోతు. ఇది మనకు వచ్చేటువంటి మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు, మీ ఆయనకి లేదు, మీ ఆవిడికి లేదు, నీకుంటే నువ్వు నడువు సరైన మార్గంలో. దేవుడు అప్పుడు వాళ్ళని మారుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మార్గంలో నడిస్తే నీతో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. నువ్వు దేవుడు కలిస్తే అవతలను మార్చడం సులభమా కాదా? సులభం. నువ్వు కలవట్లా దేవుడితో, అందుకే పని అవట్లా. నువ్వు దేవుడితో కలిస్తే అప్పుడు పని అవుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేయాలి? ఆయన చెప్పినట్లు ఆయన మార్గంలో నడుచుకోవాలి. అలా నడుచుకుంటే ఏంటంట? ధన్యులు.
ధన్యులు అంటే ఏంటి తెలుసా? ఆశీర్వాదం. సార్ నాకు కొంచెం ప్రార్థన చేయండి సార్, నాకు కొంచెం ఆశీర్వాదం వస్తుంది సార్. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఎవడో నెత్తి మీద చేస్తే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. బైబిల్లో ఎక్కడా మాట రాయాల. చాలాసార్లు ఆశీర్వాదం గురించి ఎలా మాట్లాడేది తెలుసా? ఇది చెయ్యి నీకు దీవెన, ఎలా జీవించు నీకు దీవెన, ఎలా ఉండు నీకు ఆశీర్వాదం. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ, ఇక దాంట్లో ఏం తేడా లేదు, అందరికీ ధన్యతే. సార్ నువ్వు నడు అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు, అందరూ. ఎంత చక్కగా చూడండి, ఎంత చక్కగా. వారు అందరూ ధన్యులు. అయిపోయిందా? ఇప్పుడు మొగోళ్ళ గురించి చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది ఎవరి గురించి? మొగోడు గురించి. దేవుడు మనల్ని అందరినీ, జాగ్రత్త, దేవుడు మనల్ని అందరినీ పనిచేయడానికి సృష్టించాడు. ఎందుకు? మనందరం పనిచేయాలి. దేవుడు ఆదాముని సృష్టించక ముందు, ఊరినే చిన్న ప్రశ్న అడుగుతా, మీలో ఎవరికైనా తెలివితేటలుంటే చెప్పండి నాకు. దేవుడు ఆదాముని సృష్టించక ముందు, ఆదాముని తయారు చేశాడుగా, మట్టితో తయారు చేశాడు. ఆదాముని తయారు చేయకముందు ఏం చేశాడు దేవుడు? సమస్తాన్ని. అది చేసిన తర్వాత కదా ఆదాముని. నేను అడిగింది ముందు, ఆదాముని తయారు చేయకముందు. ఓకే, నేను దానికి ముందు చివరిగా చేసింది ఒక్కటి చెప్పండి అన్న. ఆదాముని తయారు చేయకముందు చివరిగా చేసింది ఒక్కటి చెప్పండి. తన స్వరూపంలో అదే తయారు చేయటంగా ఆదాముని. దానికి ముందు చేసిన పని అది ఎప్పుడో ముందు చేశాడు. మొత్తం చరిత్ర వద్దు, ఒక ఐటెం చెప్పండి అన్న. ఏమంటారు? దాని తర్వాత కూడా చేశాడు. అది ముందు చేశాడు. ఏం పరిస్థితికి వచ్చాడు? అది 2వ రోజు, నేను 6వ రోజు ఇక్కడికి వచ్చా. అది అయిపోయిన తర్వాత నేను చెప్తా. దేవుడు ఆదామును సృష్టించక మునుపు, జాగ్రత్తగా అంటే జంతువులు ఇవన్నీ చేయటం సరే, దాని తర్వాత ఒక తోటను తయారు చేశాడు. ఏంటది? ఆ తోట పేరేంటి? ఆదామును తయారు చేయంగానే దేవుడు ఆదాముకి చెప్పింది ఏంటి? ఏ తోట నీకు చేశా, దీంట్లో పనిచేయి, అంతే కదా. దేవుడు ముందు తోట తయారు చేసి ఆ తర్వాత తోటమాలని తయారు చేశాడు. నీకు అర్థమైందా? దేవుడు ముందు తోటను తయారు చేసి ఆ తర్వాత తోటమాలని తయారు చేశాడు. అర్థమైందా? కాబట్టి మనల్ని సృష్టించక ముందు మనం చేయాల్సిన పనిని దేవుడు తయారు చేస్తాడు. అది ఏంటో నాకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని చేయటం మొదటి పని. ఇప్పుడు ఈ ఫ్యాన్, ఒకవేళ మీరు వచ్చారు, పాపం ఇక్కడ కూర్చున్న ముగ్గురు ఎందుకు కూర్చుంటారు? గాలి వస్తుందని కూర్చొని ఉంటారు, అంత తప్పేం లేదులే. ఆ ఫ్యాన్ తిరగడం అయిపోయింది అనుకోండి, ఎందుకు వెనక చూస్తారు తెలుసా? వెనకాల ఎవడన్నా చూసి వచ్చి దానికి ఏమైనా బాగు చేస్తాడని. ఒకవేళ వాడు అన్నాడు అనుకో, అంటే ఏంటి తిరగదు అన్నాడు అనుకో, ఈ ఫ్యాన్ మీద ఏమొస్తుంది? మీకు ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఎందుకని? తిరగని ఫ్యాన్ అంటే పెచ్చ కోపం. పని చేయని మనిషి అంటే కూడా దేవుడికి అంతే. మీకు అర్థమైద్దా? బాగా అర్థమైద్దా? ఫ్యాన్ ఎందుకు కొనుక్కున్నావు అంటే తిరగడానికి, లైట్ ఎందుకు కొనుక్కున్నావు అంటే ఎలగడానికి కదా. మరి అదే విధంగా మనిషిని ఎందుకు తయారు చేసావంటే పని. ఏ పని నన్ను అడగొద్దు, ఏదైనా. ఒకవేళ ఏమండి మీరేం చేస్తుంటారండి, మీ పని ఏంటండి అని చెప్తే అన్నాడు అనుకో, అది పని పాటలేని ఎదవని అర్థం. ఖచ్చితంగా చెప్పాలి.
ఏ పని? నేను బేల్దారి పనికి వెళ్తాను, నేను పెయింటింగ్ పనికి వెళ్తాను, నేను పొలం పనికి వెళ్తాను, నేను ముఠా మేస్త్రిగా వెళ్తాను, ఏదో ఒకటి చెప్పు. నువ్వు పనికి చెప్పాలి. ఇంకో విషయం చెప్తాను, మన పని, మనం చేసే పని మనకి గుర్తింపు అంటే తెలుసా? నువ్వు ఎవడవరా? నేను వడ్రంగిని. రేయ్ నువ్వెవడవరా? నేను ముఠా మేస్త్రిని. రేయ్ నువ్వెవడవరా? నేను డాక్టర్ని. రేయ్ నువ్వెవడవరా? నేను ఇంజనీర్ని. అది మన గుర్తింపు. యేసు ప్రభు వారికి ఉన్న పేర్లో ఒక పేరేంటి తెలుసా? వడ్రంగి కుమారుడు. అంటే వాళ్ళ నాన్నగారి గుర్తింపు ఏంటి? వడ్రంగి. అర్థమైంది కదండి? గుర్తింపు, మనకు గుర్తింపు. అయితే ఇక్కడ ఉన్న మగోళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే, పని చేసేవాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా పని పాట లేని వాళ్ళు ఉంటే మీరు అడ్డగాడితో సమానం. ఏం సమానం? దేనికే? అడ్డగాడి, పని లేని ఎదవలు అని అర్థం. పని చేయాలి, ఏదో పని చేయాలి, కూలి పని చేయి, ఏదో పని చేయి, నీకంటూ ఓ పని ఉండాలి. పని పాట లేకుండా ఊరికనే ఉంటే దేవుడు ఇష్టపడ్డు. నువ్వు పని చేయాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా లోన కొత్తలాడుతూ ఉంటే, ప్రభా నన్ను క్షమించని అడగటమే కానీ నా మీద పళ్ళు అని కొరికితే నీకేం అవ్వదు, నాకు కూడా ఏమవ్వదు. నేను అస్సలు ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు ఏదైనా చెప్తే అస్సలు ఫీల్ అవ్వను. అవతలోడు ఏమనుకుంటాడు అది నాకు ఉండదు ఫీల్. దేవుడు ఏమనుకుంటాడనే భయం ఉంటుంది. రే నిన్ను స్టేజ్ మీద నుంచోబెట్టానుగా, చెప్పాల్సిన ఐటెం ఇది కదా, ఎందుకు చెప్పలేదని తిడతాడేమో అని భయం. కాబట్టి ఎవరైనా నాకు దొరికితే ఓ 10-15 నిమిషాలు వాళ్ళని తినేస్తా, ఎవడు దొరికినా. ఎందుకంటే నా భయం దేవుడితో భయం. దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకు చెప్పలేదు వాడికి అంటాడేమో. కాబట్టి పని పాట లేని వాళ్ళు ఎవరిని ఉంటే జాగ్రత్త, పని చేయడం మొదలు పెట్టండి. యేసు ప్రభుకున్న ఒక గుర్తింపు ఏంటంటే వడ్రంగి కుమారుడు. అంటే తండ్రికి ఉన్నటువంటి పని, తండ్రికి ఉన్నటువంటి వృత్తి కుటుంబం అంతటికీ కూడా వచ్చేస్తుంది. డాక్టర్ గారి కూతురు, కలెక్టర్ గారి కొడుకు, అర్థమైందా? ఇది పేరు. కాబట్టి నీ వృత్తి మీ కుటుంబం అంతటికి గుర్తింపు అవుతుంది. అందుకనే ఇన్ని మాటలు చెప్పాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు నీకు. కాబట్టి ఎవరిచ్చారు మనకి? పని ఎవరిచ్చారు? కాబట్టి దేవుడిచ్చిన పనిని ఎవరి కోసం చేయాలి? మనం దేవుడి కోసం చేయాలి. దేవుడి కోసం. ఉదాహరణ చెప్తాను. ఒకసారి అంట ఒక అతను రోడ్డు ఊడుస్తున్నాడంట. రోడ్డు ఊడుస్తూ ఉంటే, రే త్వరగా ఊడవరా, త్వరగా ఊడు అన్నాడంట. వాడు మంచి విశ్వాసి, మళ్ళీ రోడ్లు ఊడ్చేవాడు. సూపర్వైజర్ అంట, త్వరగా ఊడవరా, ఎంతసేపు చేస్తావు అని అంటే వాడు అన్నాడంట, సార్ నేనేం ఖాళీగా లేను కదా. లేవులే, కష్టపడి పని చేస్తున్నావు, ఏదో పైపైన అలా తుడిచేసి పోవచ్చుగా అని అంటే, లేదు సార్ అలా తొడను. ఎందుకురా? సార్ ఈ తుడిచే ఉద్యోగం నాకు దేవుడిచ్చాడు. తుడిచే ఉద్యోగం దేవుడిచ్చాడు కాబట్టి నేను రోడ్డు తుడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు ఈ రోడ్డు మీద నడుస్తూ ఏమనాలనుకుంటాను తెలుసా? ఎవడరా ఈ రోడ్డు తుడిచింది? బాగా తుడిచాడురా, ఎవడాడు అలా అనాలి. ఒకవేళ నాకు 4 గిన్నెలు ఇచ్చారనుకో తోమని, ఎలా తోముతాను తెలుసా? నేను గిన్నె తోమిన తర్వాత అదే గిన్నె యేసుప్రభు చేతిలోకి వెళ్తే, ఎవరు తోమారు దీన్ని? భలే మెరిసిపోతుంది అనాల. ఒకవేళ నేను అన్నం వండాను అనుకోండి, ఆ అన్నం ఏసై తింటున్నాడు అనుకోండి, ఎవరు వండారు అన్నం? బాగుందే. ఏది చేసినా దేవుడిచ్చినటువంటి మాట కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఏది చేసినా ఎవరికి చేసినట్లు చేయాలంట? దేవుడికి చేసినట్లు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు జనం ఎక్కువ ఉంటే ఒకలాగా చెప్తారు, జనం తక్కువ ఉంటే ఒకలాగా చెప్తారు. అంటే అది ఎవరికి చెప్తున్నట్లు? జనానికి. ఎవరన్నా పెద్దోళ్ళు కూర్చున్నారనుకోండి పక్కన, వీళ్ళ స్వరం మారిపోతుంది, వీళ్ళ సబ్జెక్ట్ మారిపోతుంది, వీళ్ళ మాటలు మారిపోతాయి. అది ఎవరి కోసం చెప్పినట్లు? పెద్దోళ్ళ కోసం. నేనైతే ఎవరు కూర్చున్నా, ఎవరున్నా, ఎంతమంది ఉన్నా ఒకే విధంగా చెప్తా. ఎందుకు తెలుసా? నేను చెప్పేది ఎవరికో తెలుసా? దేవుడికి. నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా అనుకుంటానంటే,
ఈ హాల్లో దేవుడు కూర్చున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. నేను ప్రసంగం అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా చెప్పావు అని ఎవరు అనాలి? బలా నమ్మకమైన దాసుడా, ఆయన నాకు శభాష్ చెప్పాలి ఆయన. కాబట్టి మనం చేసే పని అలాగుండాలి. అది ఏ పైనైనా, నువ్వు టీచరా, డాక్టరా, లాయరా, ఇంట్లో గిన్నెలు తోముతావా, లేకపోతే పొలం పనులకు వెళ్తావా, ఏ పని చేసినా నమ్మకంగా చేయాలి. దేవుడు కోరుకునేటువంటి పని అది. అయితే భర్తలకి పని చేయటం అనేది పెట్టాడు. ఎందుకు అనంటే జాగ్రత్త అనండి. ఇప్పుడు దీన్ని తలకాయ అనుకుందాం. ఇదేంటిదే తలకాయ, ఇది తోక అనుకుందాం. ఈ తలకాయ దగ్గర చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంతం. అందుకనే దాంట్లో మాట్లాడితే అది లాక్కొని అప్పుడు స్వరం బయటికి వెళ్తుంది. అయితే నేను ఇలా మాట్లాడానుకో, పని అవుద్దా? అవ్వదు. దాన్ని తయారు చేసినాడు అలా తయారు చేశాడు దేవుడు. జాగ్రత్త వినండి, ఆడోళ్ళు వినాలి, మగోళ్ళు వినాలి. దేవుడు మగోడిని తయారు చేసినప్పుడు మగోడిని ఒకలాగా తయారు చేశాడు, ఆడోళ్ళని ఒకలాగా తయారు చేశాడు. ఇద్దరూ ఒకేలాగా ఉంటే వాళ్ళ భార్యాభర్తలు ఎందుకు అవుతారు? అవలే. అయితే మగోళ్ళకి దేవుడిచ్చింది ఏంటి, ఆడోళ్ళకి దేవుడిచ్చింది ఏంటి? మగోళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఆడోళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అది మనకు ఉండేటువంటి ప్రశ్న. మగోళ్ళని గట్టిగా తయారు చేశాడు. ఎందుకు చేశారు సార్ గట్టిగా? మనకు వచ్చే ప్రశ్న. మగోళ్ళు బాగా త్వరగా ఆలోచిస్తారు. ఎందుకు సార్ అట్లా తయారు చేశారు? ఇది మీకు వచ్చే ప్రశ్న. రానివ్వండి, తప్పేం లేదు. అయితే దేవుడు మగోళ్ళని అట్లా ఎందుకు తయారు చేశాడు అనంటే, మగోళ్ళను ఇంటికి తలకాయగా చేశాడు. ఇంటికి ఏ విధంగా చేశారు? ఇంటికేంటి వాళ్ళు? ఇంటికి వాళ్ళు ఏంటి? తలకాయ అంటే రెండు ఉంటాయి. తలకాయ అంటే రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే తలకాయ పైన ఉంటుంది, కింద ఉంటుందా? పైన ఉంటుంది. ఇది దానికి ఉన్నటువంటి గొప్ప లాభం. తలకాయ నెత్తి మీద ఉంటుంది కాబట్టి పైన ఉంటుంది. రెండోది, తలకాయలు ఏముంటాయి? కళ్ళు ఉంటాయి. కళ్ళు చూడాలి. తలకాయకి కళ్ళు ఉంటాయి కాబట్టి కళ్ళు చూసి కాలు లెఫ్ట్కి వెళ్ళు, చెయ్యి రైట్కి వెళ్ళు, ఇవన్నీ ఎవరు చెప్పాలా? తలకాయ చెప్పాలా. ఒకవేళ నీ నెల్లు గుంట్లో పడితే, ఇప్పుడు నేను ఎల్లు గుంట్లో పడ్డానుకో, ఇలా వెళ్ళి పడ్డానుకో, ఇప్పుడు నన్ను తిట్టేంటి తెలుసా? కాళ్ళు అందుకే అక్కడికి ఎందుకు వెళ్ళినాయి అంటారా, లేకపోతే కళ్ళు ఎందుకు కనబడట్లేదు అంటారా? చెప్పండి నాకు. ఇప్పుడు మీకు అర్థమైందా? కళ్ళు దుబ్బాయా? ఇదే కదా మనం తిట్టేది. కళ్ళు దుబ్బాయా? కాళ్ళనుగా తిట్టాల్సింది. నేను ఇక్కడ పడ్డానంటే కాళ్ళు కదా అక్కడ పడేసినాయి. కాళ్ళు ఎందుకు పడ్డా అలాగా? కళ్ళు చెప్పలా. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త, మీ కుటుంబం బాగోకపోతే తిట్టాల్సిందేలే. ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకు తిడుతున్నారో? ఎందుకంటే దేవుడు భర్తను తలకాయగా చేశాడు, నెత్తి మీద పెట్టాడు పైన. రెండోది బాధ్యత ఇచ్చాడు. అయితే కుటుంబాల్లో మగోళ్ళు మూడు రకాలుగా ఉంటారు. కుటుంబాల్లో మగోళ్ళు మూడు రకాలుగా ఉంటారు. కొంతమంది ఉంటారు తలకాయగా ఉంటారు, బాధ్యత ఉండదు. వాళ్ళు తలకాయగా ఉంటారు, బాధ్యత ఉండదు. వాళ్ళకి ప్రత్యేకమైన పెరుగు ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యేకమైన కూర పెట్టాలి, వాళ్ళు తిన్న తర్వాత ఇంట్లో వాళ్ళు తినాలి, వాళ్ళకి అన్ని ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు ఇంటికి వస్తే సైలెంట్ అయిపోవాలి, వాళ్ళు ఇంట్లో మహారాజులాగా ఉంటారు. ఇది వాడు తలకాయ, కానీ వాడికి బాధ్యత ఉంటుందా? ఏముండదు. రెండో వాడు ఉంటాడు, వీడేంటంటే వాడు అన్ని పనులు చేస్తాడు, వాడు ఇంటిని మాత్రం నడిపించడు. వీడు బానిస. ఆడేమో రాజు, ఈడేమో బానిస. కానీ దేవుడు ఎలా ఉండమని కోరతాడంటే, నువ్వు బాధ్యత తీసుకోవాలి, తలకాయగా కూడా ఉండాలి. బాధ్యత తీసుకోవాలి, తలకాయగా కూడా ఉండాలి. ఇది దేవుడు చెప్పాము. ఒక ఇంగ్లీష్ పదం చెప్తాం, పెద్దోళ్ళు ఉన్నారు కదా, కొంతమంది అర్థం చేసుకుంటారు. భర్త అంటే ఇంట్లో మగోడిని భర్త అంటారు కదా, భర్తని ఇంగ్లీష్లో హస్బెండ్ అంటారు. ఒకసారి రానండి, మళ్ళీసారి రానండి. మీకు ఇంగ్లీష్ పదం వచ్చేసింది, హస్బెండ్ అంటారు. అయితే జాగ్రత్త, ఎందుకు చెప్పాను తెలుసా? హస్బెండ్ అనే ఈ పదం ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు జుట్టు ఎగిరిపోకుండా ఒకటి పెట్టుకుంటారే, దాన్ని ఏమంటారు? రబ్బర్ బ్యాండ్. ఇలా పెట్టుకుంటారు కదా, ఎగిరిపోకుండా రబ్బర్ బ్యాండ్.
రబ్బర్ బ్యాండ్ అని అంటారు. జుట్టుకు పెట్టుకుంటే అది ఏమైపోద్ది? హెయిర్ బ్యాండ్ అయిపోద్ది. ఇప్పుడు జాగ్రత్త ఉంది. హెయిర్ బ్యాండ్. హెయిర్ అంటే ఏంటి? జుట్టు. బ్యాండ్ అంటే ఏంటి? అది కట్టేసింది. హెయిర్ బ్యాండ్ వేసామనుకో ఎంటుకలు అటు ఇటు ఎగురుతాయా? ఎగరు. ఆ ఎంటుకలు నన్నాటిని కూడా అలా బిగపట్టేసి ఉంటుంది కదా, అందుకని దాన్ని హెయిర్ బ్యాండ్ అన్నారు. మీకు అర్థమైంది కదా బాగా? హెయిర్ అంటే ఏంటి? జుట్టు. బ్యాండ్ అంటే ఏంటి? గట్టిగా పట్టేసింది. అర్థమైంది కదా? హెయిర్ బ్యాండ్. అదేవిధంగా హౌస్ బ్యాండ్, అదే హస్బెండ్. హౌస్ అంటే ఏంటి? ఇల్లు. బ్యాండ్ అంటే ఏంటి? గట్టిగా పట్టేసింది. అర్థమైంది కదండి? కుటుంబం విచ్ఛిన్నం కాకుండా గట్టిగా పట్టేసి ఉంచేవాడు హస్బెండ్. ఇప్పుడు ఎంటుకలు చల్లా చెదిరైపోయిందంటే అర్థం ఏంటి? రబ్బర్ బ్యాండ్ తెగిపోయిందని అర్థం. మీకు అర్థమైంది కదండి? ఎంటుకలు అటు ఇటు ఎగిరిపోయినాయి అంటే హెయిర్ బ్యాండ్ తెగిపోయిందని అర్థం. ఇల్లు విచ్ఛిన్నం అయిపోయిందంటే ఎవరు కారణం? భర్త. ఇప్పుడు మొట్టమొదటి పండు కోసింది ఎవరు? అవ్వ ఆదామా? అవ్వ. దేవుడు మొట్టమొదట పండు ఎందుకు కోసావరా అని అడిగింది అవ్వనా ఆదామనా? అదేంటి సార్, కోసింది ఆవిడ కదా, ఆవిడని అడగాలి కదా. కోసింది ఆవిడే, కానీ క్యాప్టెన్ ఎవరో? యజమాని ఎవరో? మేస్త్రి ఎవరో? ఇప్పుడు ముఠా మేస్త్రి ఉంటాడు, పనోళ్ళు కడతారు. ఓ పనోడు వంకర టెక్కరగా కడుతున్నాడు అనుకో, నేనే యజమాని అనుకో ఇంటికి, ఏం మేస్త్రా ఈ పనికి మాలని పనికొని తీసుకొచ్చావని ఎవరిని తిడతాను? నేను మేస్త్రిని తిడతా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. కాబట్టి ఇంటికి ముఠా మేస్త్రి ఎవరో? మొగుడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇంటికి ముఠా మేస్త్రి ఎవరో? మొగుడు. ఇంటికి నాయకుడు ఎవరో? మొగుడు. మొగుడు కాబట్టి, నాయకుడు కాబట్టి ఆడికి తలకాయ స్థానం ఇచ్చాడు. ఏది జరిగినా దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? భర్తనే అడుగుతాడు. సార్ నాకు స్థానం కావాలి కానీ బాధ్యత వద్దంటే చొప్పు తీసుకొని కొడతాడు దేవుడు. చాలామంది చేసేటువంటి పని అది. హౌస్ బ్యాండ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బాగుంది కదా? ఇది భర్త. దేవుడు ఏమన్నాడంటే నీకు ఇది ఇచ్చా, ఎందుకంటే నీకు ఈ బాధ్యతలు ఇచ్చాను. నీవు దృఢంగా ఉండాలి, ఎందుకని? కుటుంబాన్ని పటిష్టపరచాలి కాబట్టి. నువ్వు త్వరగా ఆలోచించాలి, ఎందుకని? నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి. నీకు ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇచ్చా, ఎందుకని? కుటుంబానికి నాయకుడు కాబట్టి. అయితే మగోళ్ళు ఏం చేస్తారు? ఆ శక్తులను ఉపయోగించి సొంత కార్యకలాపాలు చేసుకున్నారనుకో, కుటుంబం నాశనం అవుద్ది. దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? అడుగుతాడు. అయితే భార్యాభర్తలకి పిల్లలు పుడితే మగోడిని పిల్లలు ఏమని పిలుస్తారు? నాన్న. ఏమని పిలుస్తారు? నాన్న, తండ్రి, అంతే కదా? అయితే చూడండి, దేవుడు భర్తకి అంటే ఇంట్లో ఉన్నటువంటి మగోడికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడంటే, జాగ్రత్తగా యేసు ప్రభువారిని ఒకసారి శిష్యులు అయ్యా మాకు కొంచెం ప్రార్థన నేర్పించవా అని అడిగారు. గుర్తుందా? కూర్చొని శిష్యులు అడిగితే అప్పుడు నేర్పించారు. ఏం ప్రార్థన నేర్పించారు చెప్పండి నాకు ఒకసారి. చెప్పండి ప్రార్థన ఏంటో. పరలోకమందున్న ఏం సార్ అన్నిసార్లు చెప్పిస్తారు? అందుట్లోనే ఉంది విషయం. యేసయ్య మనకు నేర్పించిన ప్రార్థన ఏంటి తెలుసా? మీ ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడే, అలాగే ఉంటాడు పరలోకంలో ఉండేటువంటి తండ్రి. ఆయనే మన దేవుడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న తండ్రి తాగుపోతు అనుకోండి, తిరిగిపోతు అనుకోండి, లేకపోతే రోజు తాగొచ్చి ఇంట్లో అమ్మను కొట్టేవాడు అనుకోండి, వాళ్ళ కొడుకునే నేను అనుకోండి. ఇప్పుడు మా నాన్న మా అమ్మను కొడతాడు అనుకుందాం. మా నాన్న తాగొస్తాడు, మా నాన్న ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు, వాళ్ళ కొడుకుని నేను అనుకోండి. నేను చర్చికి వస్తే ఈ పెద్ద రే ఈ ప్రార్థన నేర్చుకోరా చెప్పండి సార్. పరలోకమందున్న మా తండ్రి. ఓ మన నాన్న లాంటి దేవుడు. అబ్బో అయితే ఈ దేవుడి దగ్గర రాకూడదు రోయ్. మా నాన్న మా అమ్మను కొడుతున్నాడు, మా నాన్న అబద్ధాలు ఆడుతున్నాడు, మా నాన్న తాగుతున్నాడు, మా నాన్న నన్ను కొడతాడు, మా నాన్న నన్ను పట్టించుకోడు. ఓ దేవుడు అలా ఉంటాడా? అమ్మో ఈ దేవుడు వద్దురా. చాలామంది తండ్రులు మంచోళ్ళు కాకపోతే పిల్లలు నాస్తికులు అయిపోతారు. తండ్రులు మంచోళ్ళు కాకపోతే పిల్లలు నాస్తికులు అయిపోతారు, అంటే దేవుడు లేకుండా జీవిస్తారు. తండ్రి మంచోడు కాకపోతే
పిల్లలు దరిద్రంగా తయారవుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి హీరో లేడు. ఇంట్లో హీరో ఎవరో? నాన్న లేడు. కాబట్టి ఎవరినో హీరోగా పెట్టుకుంటాడు. ఎవరి దగ్గరకో వెళ్తారు, వెళ్ళి వాళ్ళు ఆ విధంగా జీవిస్తారు. కాబట్టి మీ నెత్తి మీద ఎంత బాధ్యత ఉందో చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ కొడుకు కానీ నీ కూతురు కానీ పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు మొదట నువ్వు వస్తావు వాళ్ళ మనసులోకి, నువ్వు కనబడతావు. ఆ తర్వాతే దేవుడు కనబడతాడు. నువ్వు ఎలా కనబడతావు? నీ కొడుక్కి నువ్వు కూతురికి తాగుబోతానా, తిరుగుబోతుగానా, 2-3 అమ్మాయిల దగ్గరికి వెళ్ళేవాళ్ళలాగానా, నమ్మకం లేనివాడిగా, మాటిచ్చి నెరవేర్చని వ్యక్తివా, చేతకానోడువా, పని పాట లేకుండా తిని అడ్డగాడిదలాగా తిరిగే ఎదవా? నీ పిల్లలకి అలా కనబడుతున్నావు నువ్వు? నేను ఎవరి గురించి ఆడట్లా, నీ గురించి ఆడుతున్నా. నీకు దమ్ముంటే చెప్పమాట. నా కొడుక్కి నా కూతురికి నేను గౌరవప్రదంగా కనబడతా చెప్పు, దమ్ముంటే. లేకపోతే ఎందుకు కూర్చున్నా కుర్చీ మీద? ఎందుకు కూర్చున్నాడా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ బతుకు చక్కగా ఉండాలి. నీ పిల్లలకి దేవుణ్ణి చూపించాలి. నేను నా పిల్లలకి దేవుణ్ణి చూపిస్తాను. నేను తండ్రిగా నేను ఒకవేళ చచ్చిపోవడానికి 5 నిమిషాల ముందు దేవుడు నాకు అవకాశం ఇచ్చే, రే 5 నిమిషాలు నువ్వు పోతావరా అని అంటే, నేను ముగ్గురితో మాట్లాడాలనుకుంటా. నా భార్యతో, నా 2 కూతురులతో. ముగ్గురితో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. అమ్మా, నేను నీకేమనిపిస్తున్నాను? నేను చచ్చిపోయే టైం వచ్చింది, ఏమనిపిస్తాను? నా భార్య నా గురించి ఇవ్వగలిగేటువంటి సాక్ష్యం ఏమై ఉండాలి తెలుసా? మీరెప్పుడు నాకు తోడుగా ఉన్నారు, మీరెప్పుడు నాకు అండగా ఉన్నారు, మీరెప్పుడు నన్ను నడిపించారు. అది నా భార్య చెప్పాలనుకుంటా. నా పిల్లలు ఏమని చెప్పాలనుకుంటారు? డాడీ, మీరు మాకు దేవుణ్ణి పరిచయం చేశారు, మీరంటే మాకు ప్రేమ, మీరంటే మా గౌరవం. ఆ మాట నా కూతుర్లు, నా భార్య చెప్పగలిగితే నా జీవితం సార్థకమైంది. ప్రపంచంలో 1,000,000 మందికి సువార్త చెప్పవచ్చు నేను, కానీ ఈ ముగ్గురిని తృప్తిపరచలేకపోతే నేను ఫెయిల్ అయ్యా. వాళ్ళ ముగ్గురిని తండ్రులో ఇక్కడ కూర్చున్నటువంటి మీతో అడుగుతుంది, మీరు ఆ మాట చెప్పగలరా? నా కుమార్తెని, నా భార్యను, నా కొడుకుని నేను ఒక మాదిరిగా ఉండగలిగాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు, నీవు ధన్యుడువు. నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు పని చేస్తే ఆ పనికి ఫలితం ఉంటుంది. నువ్వు పని చేస్తే పనికి ఫలితం ఉంటుంది. నువ్వు సంపాదిస్తే దాన్ని అనుభవిస్తావు. చాలామంది ఎలాగా ఉంటారంటే ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తారు, బోల్డ్ సంపాదిస్తారు, కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. కష్టపడి జీవించేవాళ్ళు, దేవునికి భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు, వాళ్ళు సంపాదించే కొద్దిగైనా ఆనందిస్తారు, అనుభవిస్తారు. ఎంత సంపాదించావు అన్నది కాదు, సంపాదించింది ఆనందిస్తున్నావా లేదా అన్నది. చాలామంది అనుకుంటారు తెలుసా, ఎంత సంపాదించాడు, ఎంత సంపాదించేం లాభం, ఆడితో పాటు వస్తుంది, అది రాదు. తర్వాత తన పిల్లలు ఎలా వాడతాడో తెలీదు. ఇది మొదటిది, భర్త గురించి అయిపోయింది. ఇప్పుడు 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. మరి మీకు ద్రాక్షావల్లి తెలుసో లేదో నాకు తెలియదు. మా బెంగళూరులో చాలా ద్రాక్ష తోటలు ఉంటాయి, అయితే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ద్రాక్షావల్లి అనేది మీకు అర్థం కాదు. మల్లె తీగ అర్థమవుతుందా? మల్లె చెట్టు, మల్లె పాదు అర్థమవుతుందా? మల్లె పాదు వేసామనుకోండి, ఆ పాదుకి మంచి పువ్వులు రావాలంటే, లేదనంటే బీరకాయ, లేకపోతే పొట్లకాయ, దోసకాయ, ఇలాంటి కాయలు వేసేటువంటి పాదు వేసామనుకోండి, కాయలు బాగా రావాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఏముండాలి? ఎరువు ఉండాలి. ఇంకేముండాలి? ఏముండాలమ్మా? పందిరి. ఏముండాలా? పందిరి. జాగ్రత్త. ఇక్కడ భార్యను దేంతో పోల్చారంటే పాదుతో పోల్చారు. దేంతో? మరి మొగుడేమవుతాడు? పందిరి. భర్త పందిరి అయితే
భార్య పాదు. అంటే ద్రాక్షావల్లి అంటే మీకు అర్థం అవ్వలేదని పాదు అని చెప్తున్నాను. పాదు. చిన్న మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పందిరేశారు, ఓ పందిరి కింద ఏ చెట్టు లేదు. అప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటి? ఓ పందిరేశారు కింద ఏ చెట్టు లేదు, అప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటి? ఓ పందిరేశారు కింద ఏ చెట్టు లేదు, మీకు వచ్చే ప్రశ్న ఏంటి? ఏమండి, ఈ పందిరే ఎందుకే సార్? పందిరికి ఏమన్నా పేరు పెట్టగలరా? పందిరికి ఏమన్నా పేరు పెట్టగలరా? పెట్టలేరు. కాబట్టి పందిరికి పేరిచ్చేది ఎవరో? దాని మీదకి ఎక్కే పాదు. పందిరికి పేరిచ్చేది ఎవరో? దాని మీదకి ఎక్కే పాదు. దాని మీదకి బేర పాదు ఎక్కితే అది బేర పందిరి, అర్థమైందా? దాని మీదకి పొట్లకాయ పాదు ఎక్కితే అది పొట్ల పందిరి. దాని మీదకి సన్నజాజి ఎక్కితే సొన్నజాజి పందిరే. దాని మీదకి విరజాజి ఎక్కితే విరజాజి పందిరే. ఏది ఎక్కపోతే పనికి మాలిన పందిరి. అట్లా కాదు, నేను కరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి మగోళ్ళు మీకు గుర్తింపునిచ్చేది ఆడవాళ్ళు. మీరు ఆలోచించుకో. మీ మీదకి పాకేది ఎవరో, మీ మీద ఆనుకునేది ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారో అర్థమైందా? కొంతమంది 5-6కి ఇస్తారు సపోర్ట్, బాగా బలంగా ఉంటారేమో నాకు తెలియదు. మీకు అర్థం అవ్వాలి 5-6కి సపోర్ట్ ఇవ్వటం అంటే. కొంతమంది 2-3కి ఇస్తారు సపోర్ట్, వాళ్ళకి ఏమని పిలవాలో తెలియదు. ఒకే పందిరి మీదకు 2-3 పాదులు ఎక్కితే దానికి ఒక పేరు ఉంటుందా? ఉండదు. మీ బతికే అదే. ఒకటే పాదు ఎక్కాలి దాని మీదకి, దానికి అప్పుడు ఆ పందిరికి ఒక పేరు ఉంటుంది. ఇక్కడ ఎక్కింది ద్రాక్ష వల్లి, అందుకే దాన్ని ద్రాక్ష పందిరి అంటారు. అవునా కదా? అయితే జాగ్రత్త అండి, పందిరి ఈ కాలం చూపిస్తున్నాను ఇక్కడ. ఈ ఆకులు ఉన్నాయి కదా, దీని వెనకాల ఏముందో తెలుసా? ప్లాస్టిక్ నెట్ ఉంది, అందుకే ఈ ఆకులు ఉన్నాయి అతుక్కుందని. ఇది భార్య, ఏది? ఆకులు. వెనకాల ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ ఏంటి? భర్త. భర్త కనబడతాడా? కనబడదు. కనబడేది ఎవరు? ఇంటికి అందం భార్య, ఆ అందాన్ని నిలబెట్టేది మొగుడు, ద్రాక్షావల్లి. ఇప్పుడు ఆ అలంకారం ఉపయోగించినప్పుడు దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి, ఎన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఇందుట్లో భర్త నిలకడగా ఉంటాడు, భార్య అల్లుకుపోద్ది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఎంబ్రాయిడరీ తెలుసా? పువ్వులు అవి అల్లుతారు తెలుసా? పూర్వకాలంలో ఎంబ్రాయిడరీ చేయటానికి 2 చెక్క రింగులు వాడతారు తెలుసా? ఆ చెక్క రింగుల్లో పట్ట గట్టిగా లాగి అప్పుడు దాని మీద పువ్వు కానీ ఏదైనా అల్లుతూ ఉంటారు. ఇందుట్లో భర్త ఏంటి తెలుసా? ఆ 2 చెక్క రింగులు. భార్య అంటే తెలుసా? ఆ పువ్వు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, భర్త కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడితే ఇలాగా భార్య లోన ఇంటిని అల్లేస్తూ ఉంటుంది. భర్త కింద ఒక పేరు పెట్టాను, హౌస్ బ్యాండ్ పెట్టాను కదా. ఇప్పుడు భార్య పేరు ఏంటి తెలుసా? వీవర్. వీవర్ ఏంటంటే అల్లుకుపోయేది. భార్య అల్లుకుపోద్ది, వైఫ్. భర్త పటిష్టంగా ఇంటిని కాపాడతాడు, హౌస్ బ్యాండ్. కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా చేసేది భర్త అయితే, కుటుంబాన్ని లోన కట్టేది ఎవరు? భార్య. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యం చెప్పండి నాకు? ఎవరు చెప్పండి? ఇద్దరు. మనకి ఈ విధమైనటువంటి వ్యత్యాసం తెలియక నేనే మొత్తం చూసేదే, నేనే అని సింగనాదం పలుకుతూ ఉంటారు ఒకళ్ళు. ఇద్దరు ప్రాముఖ్యం. భార్య అల్లుకుపోతూ ఉంటుంది, భర్త దాన్ని పటిష్టంగా పట్టేవాడుగా ఉంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త, కొన్ని తేడాలు ఉంటాయి భార్యాభర్తలకి తేడాలు. ఏంటో చెప్తాను, ఒక తేడా చెప్తాను. ఏంటనంటే, ఇంట్లో భర్త లేడు ఆ రోజు, ఎవడో వచ్చాడు, వచ్చి ఏదో గొడవ పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. వచ్చి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు భార్య భర్తకి చెప్పాలి, ఏమండి ఆడొచ్చాడండి. ఎవడే? ఆడేనండి.
ఎవడే? అదే బండి మీద వచ్చాడండి, వాడు ఇసురుగా వచ్చాడండి, కూర్చోమంటే కూర్చోలేదండి, మంచినీళ్ళు ఇస్తే తాగలేదండి. భర్తకేమో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అనంటే ఆడెవడో చెప్పదు, ఆవిడ చాలా చెప్పుద్ది, వాడి గురించి వివరించి ఆడొచ్చాడు. చివరికి భర్త కోపం వచ్చి, చివరికి ఏమైందే చెప్పని అంటాడు. భర్తకి వివరాలు అవసరంలా, విషయం కావాలి. భర్తకి వివరాలు అవసరంలా, విషయం కావాలి. భార్యకి వివరాలు అవసరం, విషయం ప్రాముఖ్యం కాదు. మీకు చిన్న మాట చెప్తాను. ఒకవేళ భార్య వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడింది అనుకో, 5 నిమిషాలు తక్కువ, ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడు అనుకుందాం. 5 నిమిషాలు పుట్టింటికి ఫోన్ చేసి వచ్చింది అనుకో, భర్త పొరపాటున ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే 5 నిమిషాల్లో ఏం మాట్లాడిందో 20 నిమిషాలు చెప్పుద్ది. ఏం మాట్లాడింది ఎంతసేపు? 5 నిమిషాలే. ఎంతసేపు చెప్పుద్ది? అదే భర్త 5 నిమిషాలు మాట్లాడితే భార్య ఏమైందే అని అంటే, అంతా బాగానే ఉన్నారంట, నాన్న మొన్న కింద పడ్డాడంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు, 10 సెకండ్లలో అయిపోద్ది. ఇది భర్త చెప్పేది. భర్తకి విషయం కావాలి, భార్యకి వివరాలు కావాలి. భార్యలు వివరాల్లో ఆనందిస్తారు, భర్తలు విషయాలతో సరిపుచ్చుకుంటారు. అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరుగుద్ది. అంటే భార్య వివరాల్లోకి వెళ్ళాలనుకుంటుంది, భర్త సుత్తాబే చిన్నగా విషయం చెప్పు, కానీ ఆవిడికి విషయం చెప్పడం ఇష్టం ఉండదు, వివరాలు చెప్తే తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైతే భర్త భార్యను వివరాలు చెప్పడానికి ఒప్పుకోడో అప్పుడు ఆ వివరాలు వేరే వాళ్ళకి చెప్పుద్ది ఆవిడ. నిజం. ఒక విధంగా చెప్పాలంటే కూర్చొని భార్య చెప్పే మాటలు వింటే, భార్య చెప్పే మాట ఏంటి తెలుసా? నన్ను ప్రేమించే భర్త ఉన్నాడని. ప్రేమించే భర్త అంటే కౌగులించుకొని 3 ముద్దులు పెట్టక్కర్లా, ఆవిడ చెప్పే మాటలు వినే చెవులు కావాలి. లేరు మనకింట్లో చాలా సందర్భాల్లో వినే భర్తలు లేరు కాబట్టి ఎవరు వింటారా వాళ్ళకి చెప్పేసుకుందాం అంటారు. నేను ఒక విషయం చెప్తాను, మీకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ కుర్రోడు కూడా వింటా ఉన్నాడు కాబట్టి చెప్తాను. ఇదే విజయవాడ అమ్మాయి అనకూడదు, పెద్దమ్మ. ఆమెకు ఆమె భర్తకి సరిగ్గా ఉండట్లా. ఆవిడ చెప్పే మాట అది నిజమో కాదు తెలియదు. తాగుపోతండి, నన్ను సరిగ్గా చూడండి. మీరేం చేస్తూ ఉంటారండి? నేను కాలేజీలో లెక్చరర్, ఆవిడ కాలేజీలో లెక్చరర్ విజయవాడ. అయితే ఆవిడ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఈయన వచ్చి నాకేమని చెప్తున్నాడు తెలుసు, చెప్పకుండా ఉంటే బాగుంటుంది అంటున్నాడు. అదే ఆయన చెప్పి, చెప్పకపోతే ఎట్లా? వెళ్ళిపోయి అక్కడుండి ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా? ఆవిడ ఎవరితో ఉంటుందో తెలుసా? తన కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఉన్నాడే, ఆ స్టూడెంట్తో ఉంటుంది. ఈమెకు ఇంజనీరింగ్ చదివే కూతురు ఉంది. ఇంజనీరింగ్ చదివే కూతురు కాలేజీలో జాయిన్ అయిన అబ్బాయితో సెటిల్ అయిపోయింది. కబుర్లు వినేవాళ్ళు లేడు. జాగ్రత్త, ఇద్దరు జాగ్రత్త. అందుకనే మల్లె తీగ మల్లె పందిరికి గుర్తింపస్తుంది. అయితే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? వెనకాల పందిరి ఉండాలా? పందిరి లేకుండా ఆకులు ఈ డిజైన్ ఇవ్వగలవా? ఇవ్వలేవు. భర్త లేకపోతే ఆనుకోవడానికి భార్యకి ఏముండదు. భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత బాగా అవసరతను చూసుకోవాలో చూడండి. ఇది తెలియక మనం అనవసరంగా కొట్లాడుకుంటాం, భర్త భార్య. ఇప్పుడు భర్త బిగింపుగా ఉంటాడు, ఎందుకంటే కాపాడాలి. భార్య అల్లుకుపోయేది. అందుకే భర్తకి ఒక పని చెప్పాడు, భార్యకు ఒక పని చెప్పాడు. భర్తకి ఏమని పని చెప్పాడు తెలుసా? భర్తలారా మీరు ప్రేమించండి. ఎవరిని? భార్యని. మీ భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి దాన్ని కూడా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎలా చెప్పాడు? యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినప్పుడు సంఘం మంచిదా? కాదే. సంఘం ఇష్టపడిందా? కాదే. సంఘం చంపడానికి రెడీ అయింది, కానీ ప్రేమించలేదు ఆయన. ఆ ప్రేమ ఎలా వస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈయన చెప్తున్నాను, నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. ఆ ప్రేమ ఎలా వస్తుంది సార్? పుస్తకాలు చదివితే వస్తుందా? రాదు. ప్రార్థన చేస్తా వస్తుందా? రాదు.
బైబిల్ చదివితే వస్తుందా? రాదు. పాటలు పాడితే వస్తుందా? రాదు. చర్చికి వెళ్తే వస్తుందా? రాదు. సేవ చేస్తే వస్తుందా? రాదు. మరి ఆ ప్రేమలో వస్తుంది. యేసయ్య ప్రేమను అనుభవిస్తే వస్తుంది. ఒకటే మార్గం, ఆ ప్రేమను నేను అనుభవించాలి, ఆ ప్రేమను నేను అందించాలి. ఇంక వేరే మార్గం లేదు. ఆ ప్రేమను నేను అనుభవించాలి, ఆ ప్రేమను నేను అందించాలి. ఒకటి, నిన్న ప్రేమించావు, ఈరోజు లేదు, ఈరోజు గొడవ అయిపోద్ది. పొద్దున్న ప్రేమించావు, మధ్యాహ్నం లేదు, గొడవ అయిపోద్ది. ఎప్పుడు దేవుని ప్రేమను మగోడు పొందుతూనే ఉండాలి, ఆ దైవ ప్రేమను భార్యకు అందిస్తూనే ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుంది. ఇది భర్తకి. మరి భార్యకి ఏం చెప్పాడు? భర్త ప్రేమ ఇచ్చేవాడైతే భార్య భర్త మీద ఆనుకునేది, లోబడాలి. భార్య భర్త మీద ఆనుకునేది, లోబడాలి. ఇక్కడి నుంచి సిగ్నల్స్ వస్తాయి. దానికి ఒకటే పని తీసుకోవటం, దీనికి ఒకటే పని పంపించడం. ఇది పంపించాలి, అది తీసుకోవాలి. అది పంపిస్తానంటే ఇది తీసుకోదు. దేవుడు ఒకళ్ళని పంపించేవాడుగా చేశాడు మగోడు, ఒకళ్ళని స్వీకరించేవాడిగా చేశాడు భార్య. దేవుడు తయారు చేశాడు అలా. అప్పుడే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వగలరు, అప్పుడే వాళ్ళిద్దరూ పనిచేయగలుగుతారు, ఒకటిగా ఉండగలుగుతారు. భార్య, నువ్వు లోబడాలి. ఎలా లోబడాలి? క్రీస్తు తండ్రికి లోబడ్డాడే అలాగా, సంఘము క్రీస్తుకు లోబడిందే అలాగా. లోబడటం ద్వారా నీకు గౌరవం వస్తుంది, లోబడటం ద్వారా నీకు బలం వస్తుంది, లోబడటం ద్వారా నీకు శక్తి వస్తుంది. ఇది భార్యాభర్తలు చెప్పింది. ఈ రెండు అయిపోయింది. ఇప్పుడు మూడోది వద్దాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. రెండో వచనంలో భర్త గురించి చూసాం, మూడో వచనంలో భార్య పిల్లల గురించి చూస్తాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఏ మొక్కలు? ఒలీవ మొక్కలు ఎందుకు ఉపయోగించాడు అని అంటే మీకు చెప్పాలి. ఒలీవ మొక్క కానీ ఖర్జూరపు మొక్క కానీ దానికి ఒక గుణం ఉన్నది. ఏంటనంటే, కొత్తగా ఒక ఒలీవ మొక్క వేసిన, ఖర్జూరపు మొక్క వేసిన దానికి కాయలు రావడానికి 5, 6, 7 సంవత్సరాలు పడుతుంది. అయితే కొన్ని ఒలీవ మొక్కలు ఉంటాయి, రెండో సంవత్సరంలోనే కాయలు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు ముదిరిపోయినటువంటి ఒలీవ మొక్క ఉంటుందే, దానికి పక్కన పిలకలు వస్తాయే, ఆ పిలకని లాక్కెళ్ళి వేసామనుకో రెండో సంవత్సరం కాయ వచ్చేస్తుంది. ఇక్కడ అందుకని ఆ మాట ఉపయోగించారు. ఇశ్రాయేల్ దేశంలో ఎవడైనా సరే ఒలీవ మొక్కను కొత్తగా వేయడు, విత్తనం నాడు, పిలకలు తీసుకెళ్ళి పాకేస్తాడు. ఈ మాట ఎందుకు ఉపయోగించారంటే, భర్త దేవుని ప్రేమను పొందుతూ ప్రేమను అందించేవాడైతే, భార్య క్రీస్తుకు వలె సంఘం ఏ విధంగా లోబడిందో భర్తకు లోబడుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? పిల్లలంట ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఏంటి తెలుసా? చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే భయభక్తుల్లోకి వచ్చేస్తారు. చాలా చిన్నప్పుడే. మీరు చిన్నపిల్లల్ని పొద్దున్న నుంచి చాలాసార్లు చెప్తున్నాడు ఈసారి పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోపెట్టుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోపెట్టుకోండి అని. మీకు ఒక మాట చెప్పంటారా? మీకు అవకాశం దొరికితే ఒక మసీదులోకి వెళ్ళి మీరు ఒకవేళ మసీదులో కూర్చున్న వాళ్ళందరిని చూస్తే పెద్దోళ్లే కానీ చిన్నోళ్లే కానీ ఎవ్వరు కూడా అటు ఇటు తిరగరు. పెద్దోళ్లే కానీ చిన్నోళ్లే కానీ ఒకేసారి లేస్తారు, ఒకేసారి మోకరిస్తారు, ఒకేసారి సాష్టాంగ పడతారు. అక్కడ అటు ఇటు తిరగరు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకి మర్యాద నేర్పిస్తారు. హిందువులు పూజ చేసేటప్పుడు పిల్లలు మర్యాదగా కూర్చుంటారు లేదా? హిందువులు కూర్చోగలుగుతున్నారు, ముస్లింలు కూర్చోగలుగుతారు. మన పిల్లల్ని ఎందుకు కూర్చోపెట్టలేకపోతున్నాం మనం? ఎందుకో మీకు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ప్రతిరోజు ఒక పావు గంట, అరగంట కలిసి ఒక వాక్యం చదువుకొని కుటుంబం అంతా ప్రార్థన చేసుకోవడం అలవాటైతే చర్చిలోకి వచ్చి కూర్చోవడం అలవాటు అవుతే, వాళ్ళకి ఇంట్లో అలవాటు లేదు. ఎలా వస్తారు వాళ్ళు? కూర్చోమంటే ఎలా కూర్చుంటారు? ఎక్కడ పడితే వాళ్ళకి దురద వస్తుంది. అప్పుడే 1కి వస్తుంది, అప్పటికే 2కి వస్తుంది, అప్పుడే కూర్చోలేరు వాళ్ళు. అలవాటు చేయలేదు. చిన్నప్పుడే భక్తి నేర్పించాలి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు పెద్ద అయిన తర్వాత భక్తి వస్తుందని. కాదు, నేర్పించాలి. సమయంలో నేర్పించకపోతే చెయ్యి దాటిన తర్వాత ఏం చేయలేం. బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? మారు మనసు పొందటానికి
అతి పెద్ద వయసు ఎంత అంటే 14 ఏళ్ళు అన్నారు. 14 ఏళ్ళు దాటిన వాళ్ళు మారు మనసు పొందడం కష్టం అంట. ఎన్రో అయ్యగారు అందుకే మీకు మొత్తుకొని చెప్పేది. అందుకే సార్ ఆ వయసు లోపలే సువార్త వినాలి, ఆ వయసు లోపలే మార్పు చెందాలి. దాడితే ఇంకెవడేం చేయలేడు. అందుకనే చర్చికి వస్తారు, నటిస్తారు, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారు. చాలామంది కుర్రోళ్ళు నేను మీడియాలో పనిచేస్తా, క్వైర్లో ఉంటా, మ్యూజిక్ వాయిస్తా అంటారు. వాళ్ళకి మారు మనసు ఉంటుందా? నాకు డౌటే. ఇక్కడ మీ గురించి నాకేం తెలీదు. నేను చెప్పా, ఒకవేళ మీకు గుచ్చుకుంటే ప్రైజ్ ద లార్డ్, మీరు హర్ట్ అయితే ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాతో పలికిచ్చాడు. ఒకవేళ మీరు మారు మనసు వాళ్ళే పొందిన వాళ్ళు అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను పొందిన వాళ్ళ గురించి మాట్లాడానుగా. పొందలేదు కాబట్టి నువ్వు ఫీల్ అయ్యావు, లేదు కాబట్టి నీకు టెన్షన్ వచ్చింది, లేదు కాబట్టి నీకు కోపం వచ్చింది, లేదు కాబట్టి నా మీద అయిష్టం పుట్టింది. ఒకవేళ పుడితే ఈ మాట నా నోటెంబటి పలికించింది దేవుడే. నువ్వు క్వైర్లో ఉన్నంత మాత్రాన పరలోకంలో నీకు సీట్ రాదు. మీడియా వెనకాల పనిచేసినంత మాత్రాన పరలోకంలో సీట్ రాదు. ఇక్కడ ఆ పనులు ఈ పనులు చేసి చేపలు చుట్టేసి తుడి చేసినంత మాత్రాన కొంతమంది ఆడపిల్లలు మీకు పరలోకంలో సీట్ ఏం రాదు. మారు మనసు పొందాలి. పొందలేదేమో ఆలోచించుకోండి. ఒలీవ మొక్కల వలెనుందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. 1వ వచనం 4వ వచనం మనం అప్పుడప్పుడు బ్రెడ్ స్లైసులు పెట్టుకుంటామే, మధ్యలో జామ్ కానీ ఏమైనా పెడతామే. 2-3 వచనాలు జాములు అంటే, 1-4 వచనాలు బ్రెడ్ స్లైసులు అంటే ధన్యత, ఆశీర్వాదం. సరే, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంట? 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోను అంటే మందిరం, యెరూషలేము అంటే మందిరం. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, జాగ్రత్త చెప్తున్నా పాస్టర్ గారు, మిగిలిన వాళ్ళంతా దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం, వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో, ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరములో చురుకుగా ఉండడానికి ఇష్టపడతారు. మీ మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా చురుగ్గా లేరంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం సరిగ్గా లేదని అర్థం. దేవునితో వాళ్ళకి సంబంధం సరిగ్గా లేదని అర్థం. మందిరంకి రండి అని చెప్తే కాదు, కూర్చొని విషయాలు తెలుసుకోండి. దేవునితో సంబంధం సరిగ్గా ఉంటే మందిరములో చురుగ్గా ఉండకుండా ఉండలేరు. దేవునితో సరిగ్గా ఉంటే భార్యతో భర్తతో సరిగ్గా ఉండకుండా ఉండలేరు. భార్య భర్తలు సరిగ్గా ఉండి దేవునితో సంబంధం బాగుండి మందిరంకి రాకుండా ఉండలేరు. చిన్న మాట చెప్తున్నా, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ఆ రోజు భర్త ఆఫీస్లో ఏదో కొంచెం తలనొప్పి వచ్చింది, ఇంటికి రాగానే భార్య మీద గసిరాడు, గట్టిగా అరిశాడు. ఆ రోజు రాత్రి కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఉండదు. మీరే చెప్పారు జవాబు. దేవుడితో గొడవ అయితే భార్య మీద కనబడుతుంది, భర్త మీద కనబడుతుంది. దేవుడికి నీకు సరిగ్గా సంబంధం లేకపోతే మందిరానికి రాబుద్ది అవదో. వచ్చిన వెనకాల కూర్చొని కానుకేసేసి ఇలాగ 4 అద్దలు వేసుకొని వెళ్ళిపోతావు అంతే. చురుగ్గుండవు. మందిరం క్లబ్ కాదు, సహవాసం. వచ్చిపోయేది కాదు అది. ఇక్కడ మనం మన పాత్రను పోషించాలి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట. ఈ మందిరానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళతో చెప్తున్నాను, ఈ మందిరానికి క్షేమం నువ్వు చూడాలని ఇష్టపడతావు దేవునితో చక్కగుంటే. ఈ మందిరం అభివృద్ధి చెందాలని నువ్వు ప్రయాసపడతావు నువ్వు దేవునికి సంబంధం కలిగిన వ్యక్తి అయితే. నెక్స్ట్ ఏంటి? లాస్ట్, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ముండును గాక. యెరూషలేము అనేది మందిరం అయితే ఇశ్రాయేల్ అనేది దేశం. దేవునితో చక్కటి సంబంధం ఉన్నవాళ్ళు నా దేశం కోసం ప్రార్థన చేస్తా, నా దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తా, నా దేశంలో శాంతి భద్రతలు ఉండాలని ప్రార్థన చేస్తా. ఎంత చక్కగా ఉందో చూడండి. భర్త తన బాధ్యతను నిర్వర్తించి, భార్య తన బాధ్యతను నిర్వర్తించి, పిల్లలు వాళ్ళు ఎదగాల్సిన విధంగా ఎదిగితే మందిరంలో వాళ్ళు చురుగ్గా ఉంటారు. దేశం యొక్క శాంతిని వారు కోరుకుంటారు. మందిరములో వాళ్ళు క్షేమాన్ని కోరుకుంటారు, దేశంలో శాంతిని కోరుకుంటారు.
ఎంత బాగుందో చూడండి, 6 వచనాలే పరిపూర్ణంగా కుటుంబం అంతటి గురించి కూడా వివరించాడు. మరి మీ కుటుంబం ఎలా ఉంది? భర్తలు ఉన్నారు ఇక్కడ, భార్యలు ఉన్నారు ఇక్కడ, ఎలా ఉంటున్నారు? మీ పిల్లలు మీ గురించి ఏం చెప్తారు? మీ భర్త కానీ మీ భార్య కానీ మీ గురించి ఏం చెప్తారు? ఒకవేళ మీ జీవితం సరిగ్గా లేదా, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఈరోజు నాకు అర్థమైంది, భర్త అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, పిల్లల్ని ఈ విధంగా పెంచాలి. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ప్రభా, నేను ఇప్పటిదాకా పెంచలేకపోయాను, సహాయం చేయండి. నీ భక్తిలో పెంచడానికి ఈనాటి నుంచి అయినా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. భార్యాభర్తలు ఇద్దరు, అమ్మా నాన్నలు ఇద్దరు అడుగుదాం. దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క భక్తిలో మన కుటుంబాన్ని పెంచుదాం. మన సంఘానికి క్షేమాన్ని కలిగించే వాళ్ళంగా, మన దేశానికి శాంతిని అనుగ్రహించే వాళ్ళంగా మనం ఉండడానికి దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, 128వ కీర్తన చిన్నది, కానీ ఎన్ని విషయాలు మాకు నేర్పించావు ప్రభా. భర్తకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, భార్యకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, నువ్వు మాకు ఈ వాక్యం ద్వారా నేర్పించావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి కుటుంబ వ్యవహారాల గురించి నేర్చుకున్నారో, మరి వారి కుటుంబాలు ఎలా ఉంటున్నాయో నాకు తెలియదు ప్రభా. నువ్వు నేను ఉపయోగించిన ఉదాహరణలు కానీ, నేను చెప్పినటువంటి విషయాలే కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చేస్తామని నమ్ముచున్నా. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం ద్వారా కుటుంబాలు స్థిరపరచాలి, కుటుంబాలు స్థిరమవ్వాలి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు నువ్వు ఆశించిన విధంగా వాళ్ళు జీవించాలి. పిల్లలు నీ భక్తిలో ఎదగాలి. కుటుంబాలు సంఘం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. కుటుంబాలుగా, సంఘాలుగా మా దేశం యొక్క శాంతిని మేము చూడాలని ఆశపడాలి. ఆ విధంగా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.